శివన్న తను నన్ను శివన్న అనుకుంటుందిరా. నువ్వు? అయ్యో అది కాదండి. ఇప్పుడు ఎలా ఉన్నావన్నా? ఆ రోజు నీ ఒళ్ళంతా కత్తిపోటుతో చూసినప్పుడు చాలా భయం వేసింది. ఏంటి శివన్న అలా చూస్తున్నావు? ఆ రోజు ఒళ్ళంతా రక్తంతో ఉన్నప్పుడు హాస్పిటల్ తీసుకెళ్లి జాయిన్ చేసింది నేనే కదన్నా. శివన్ ఇంకా బతికే ఉన్నాడా? బ్రతికే ఉండడం ఏంటి? నువ్వు శివన్నవి కాదా? కొంచెం టైం ఇస్తారా? మళ్ళీ మీతో మాట్లాడతాను. హలో అమ్మా విష్ణు, నేను నీకు అడుగుతా, చెప్పు. చెప్పరా? శివన్న చనిపోయాడని నీకెవరు చెప్పారు? అన్నయ్య చనిపోయాక వంశీ వచ్చే విషయం చెప్పాడురా నాకు. నువ్వు కాల్చావా, పాతి పెట్టావా? వంశీ నేను అక్కడికి వెళ్ళేసరికి అక్కడ శవం కూడా లేదురా. నా పెద్ద కొడుకుని చివరి చూపు కూడా చూసుకొని ఇవ్వలేదురా. నీ పెద్ద కొడుకు శివాన్ని ఇంకా బతికే ఉన్నాడే.